హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చూద్దాం. ప్రిన్స్ కట్ అండి, ప్రిన్సెస్ కట్. ఇది బ్యాక్ పార్ట్. ముందైతే బ్యాక్ డాట్స్ స్టిచ్ చేద్దాం. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ కటింగ్లో మనం మార్కింగ్ చేస్తాం కదా, ఈ డాట్ 1 ఇంచు, ఆ డాట్ 1 ఇంచు రావాలి వెడల్పు. పొడవు 4 ఇంచులు సరిపోతుందండి. పొడవు 4 ఇంచులైనా పెట్టచ్చు, 4.5 ఇంచులైనా పెట్టచ్చు. ఈ విధంగా ముందైతే డాట్స్ స్టిచ్ చేసుకొని గల్లపట్టి వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ జాయింట్ చూద్దాం. ప్రిన్సెస్ కట్ కదా, మనకి ఈ విధంగా వస్తుంది కదా కటింగ్. ఈ సైడ్ పీసెస్ ఏ పీస్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని జాయింట్ చేయాలి. విధంగా 1/2 ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేయాలి. ఎక్కడ ముడతలు రాకుండా జాయిన్ చేయాలండి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ పీస్ కూడా జాయిన్ చేయాలి. పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు గల్లపట్టి స్టిచ్ చేయాలి. మనము గల్లపట్టి స్టిచ్ చేయాలి అంటే నెక్ కట్ చేస్తాం కదా, కట్ చేసినాక పీస్ వస్తుంది కదా, ఆ పీస్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకుంటాం కదా మనము డ్రెస్లకి. ఆ పీసు ఇలా 1 సైడ్ పావు ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చుట్టూ. ఈ విధంగా స్టిచ్ వేయాలి. అంత ఒకే లెవెల్ ఫోల్డ్ చేయాలండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పైకి ఉంది. ఈ గల్ల పీసు గల్ల పట్టి రాంగ్ సైడ్ పై వైపు ఉంది. ఈ విధంగా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ అటు ఇటు అవుతే పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకొని కూడా ఈ విధంగా జాయిన్ చేయొచ్చు. ఇలా టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ ఇస్తేనే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇది గల్ల పీస్ పైన స్టిచ్ వేయాలి. మెయిన్ పీస్ పైన పడనివ్వకూడదు. ఈ విధంగా స్టిచ్ వేసి క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఖర్చులు కనపడకుండా ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు గల్లపట్టి చుట్టూ హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. స్టిచ్ అయినా వేసుకోవచ్చు, హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ గల్లపట్టి స్టిచ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి గల్లపట్టి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసినామో గల్లపట్టి 1/2 ఇంచు ఫోల్డ్ చేసి క్లాత్
ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్ పైన ఇలా పెట్టాలి. ఇలా పెట్టి చుట్టూ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇస్తేనే మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. క్రాస్ పెట్టాలి టక్స్. చూడండి ఇలా ఫోల్డ్, ఇలా రిటర్న్ దింపి స్టిచ్ వేసుకొని ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఈ కోనకు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, కుట్టైనా వేసుకోవచ్చు. ఒక ½ ఇంచు ఇవతలకి. షోల్డర్ జాయింట్స్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా పెట్టి రైట్ సైడ్లో లోపలికి, రాంగ్ సైడ్ బయటి వైపుకి. చూడండి, రాంగ్ సైడ్ బయటి వైపుకి, రైట్ సైడ్లో లోన ½ ఇంచు మార్జిన్తో జాయింట్ చేస్తున్నాను షోల్డర్. సేమ్ అదే విధంగా ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేయాలి షోల్డర్ జాయింట్స్కి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇదిగోండి డబుల్ ఫోల్డ్ చేసినాను నేను. రాంగ్ వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. మళ్ళీ చివరన స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఏ అండ్ ఈడ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టిచ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టాలి. బాడీ పార్ట్, డ్రెస్ బాడీ పార్ట్ ఈ విధంగా పెట్టి హ్యాండ్ ఒకవైపు లోతు తీస్తాం కదా మనము, అది ఫ్రంట్ సైడ్ పెట్టాలి. చూడాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో అని చెక్ చేసుకోవాలి. లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని స్టిచ్ చేస్తే మళ్ళీ కుట్టిప్పాలంటే చాలా పని కదండి. ఈ విధంగా చెక్ చేసుకొని షోల్డర్ జాయింట్స్ పైన హ్యాండ్స్ మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ పెట్టి ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్స్. మరి ½ ఇంచు అంటే క్లాత్ పిగిలిపోతుందండి, అందుకే ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇటు నుండి స్టార్ట్ చేయకూడదండి, మళ్ళీ షోల్డర్ దగ్గర నుండే ఇటువైపు స్టిచ్ చేయాలి. హ్యాండ్ జాయింట్ చేయాలి, షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్స్కి.
ఈ హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకుంటున్నాను. లో తీసింది ఫ్రంట్ వైపు ముందే చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ జాయిన్ చేసుకోవాలండి. ఇది బాటమ్ పార్ట్. మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. బాటమ్ పార్ట్కైనా బాడీ పార్ట్కైనా టక్స్ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా టక్స్ ఇవ్వాలి. రాంగ్ వైపు కింది వైపునకు ఉంది, రాంగ్ సైడ్ కింది వైపుకి బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ రాంగ్ సైడ్ పై వైపుకి అలా పెట్టి జాయిన్ చేయాలి. 1/2 ఇంచు మార్జిన్తో జాయిన్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో టక్స్ పెట్టుకొని బాటమ్ పార్ట్కు కటింగ్లోనే మిడిల్లో టక్స్ పెట్టుకున్నాను. టక్స్ పెట్టుకోవాలి కటింగ్లోనే. చూడండి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉంది బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ రాంగ్ సైడ్ కింది వైపునకు ఉంది, లోన రైట్ సైడ్. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ మిడిల్లో నుండే స్టార్ట్ చేయాలి. ఆ చివరి వరకు స్టిచ్ చేసుకున్నామని అటు నుండే స్టిచ్ స్టార్ట్ చేయకూడదు, మిడిల్లో నుండి స్టిచ్ వేయాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ మనకు జాయింట్ అయిపోయింది కదండి. సైడ్ జాయింట్లు వేసుకునే ముందు ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి. ఒకసారి చూసి చివరిన స్టిచ్ వేస్తున్నాను నేను, ఎందుకంటే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు క్లాత్ అటు ఇటు అవ్వకుండా చివరిన స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ జాయింట్స్ హ్యాండ్ వైపుకే ఉండాలి. నడుము దగ్గర జాయింట్ అయినా, హ్యాండ్ దగ్గర జాయింట్ అయినా, చంకల జాయింట్ అయినా హ్యాండ్ వైపే ఉండాలి. ఈ విధంగా చివరిన స్టిచ్ వేసుకుంటే మనం మెజర్మెంట్ ఈజీగా తీసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకున్నాను. కటింగ్లో 1.5 ఇంచు కటింగ్ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్, చూడండి. 1.5 ఇంచు ఖర్చుకు వదిలినాను కాబట్టి 1.5 ఇంచు ఖర్చుకు వదులుతూ మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకుంటే చాలా సింపుల్. ఖర్చుకి కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచులు వదిలితే 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి, 1.5 వదిలితే 1.5కు మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ జాయింట్స్ అన్నీ పై వైపే ఉండాలి, పాదం వైపే ఉండాలి.
నెక్స్ట్ ఆ కుట్టు పక్కనే పావించి ఇవతలన స్టిచ్ వేసుకోవాలి. 3 అన్నా 4 అన్నా స్టిచెస్ వేసుకోవాలండి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఖర్చుకు 1.5 క్లాత్ వదిలి స్టిచ్ వేసుకోవాలి. ఈ సర్కిల్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. డబల్ చేస్తున్నానండి ఫోల్డింగ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి ఇక్కడ చాలా బాగా వచ్చింది నీట్గా. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి ప్లీజ్.